బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుముల్ల టీడీపీ కార్యాలయం వద్ద ఆదివారం ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబును అధిక సంఖ్యలో వివిధ శాఖల అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలిపి గజం మాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుముల్ల టీడీపీ కార్యాలయం వద్ద ఆదివారం ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబును అధిక సంఖ్యలో వివిధ శాఖల అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలిపి గజం మాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇలా చూడండి సీట్ గారు. ఓకే సార్. సార్ అందరూ ఇలా చూడండి సార్. ఎలా చూడండి ఇది మీ ఫోనే. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ 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 చెయ్యండి కదా. ఓకే సార్. ఓకే సార్. సార్ సార్ చెయ్యండి కదా. ఓకే సార్. ఓకే సార్. పక్కన ఫోటో తీద్దరు. పక్కన మేడం నిలబండి, నిలబండి మేడం గారు. మేడం మీరు చూడండి. ఓకే. ఓకే సార్. 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 పైకి ఓకే సార్. ఎత్తాను విజయ్ గారు. నా దగ్గర ఉందండి. ఓకే సార్. ఓకే సార్. ఒకసారి చూడండి సార్. ఓకే సార్. ఓకే సార్. అమ్మాయి చూడండి. ఓకే సార్. ఓకే సార్. దోసనా వచ్చి దోసనా. ఓకే సార్. ఓకే సార్. సార్ ఓకే సార్. సార్ సార్ సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ సార్ సార్. ఓకే సార్. సార్ సార్ గురు ఎలా చూడండి సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్.
సార్ ఓకే సార్ ఎలా సార్ మీరు కూడా సార్ ఓకే సార్ ఒకసారి సార్ ఓకే సార్ ఎలా చిన్న ఓకే సార్ సార్ ఓకే సార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కె గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం. అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన గుర్తు తెలియని దుండగులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం కె గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం. అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన గుర్తు తెలియని దుండగులు. అంబేద్కర్ ను మాలలను కించపరుస్తూ లేఖ రాసి ఒక అట్టపై అతికించి చెప్పుల దండను వేసిన గుర్తు తెలియని వ్యక్తులు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పిల్లి రాంబాబులను అవమానం పరుస్తూ లేఖలు రాతలు. సంఘటనా స్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో దర్యాప్తు చేపట్టిన డిఎస్పీ రామకృష్ణ. ఆందోళనకు దిగిన దళిత సంఘాల నాయకులు. రామచంద్రపురం డిఎస్పీ రామకృష్ణ, సిఐ దొరరాజులు ఇచ్చిన హామీతో ఆందోళన విరమించిన దళితులు. అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన నిందితులను 2 రోజుల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన దళిత సంఘ నాయకుడు రవ్వ భూషణం. రాజకీయ కోణంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చు. ఈ ఘటనలో పాల్గొన్న వారు ఏ పార్టీకి చెందినా, ఏ కులానికి చెందినా ఉపేక్షించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ ఎర్రపోతవరం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వారి శిలా విగ్రహాన్ని అవమానపరిచే చెప్పుల దండ మెల్ల వేసినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో, ఈ నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘటన మరి తెల్లారేసరికి మరి ఇలాంటి అవమానకరమైన ఈ ఘటనను ఖండిస్తూ మరి ఏదైతే ఈ రామచంద్రపురంలో మరి మొన్న జరిగినటువంటి 4వ తారీఖున వచ్చినటువంటి విజయం ఏదైతే ఉందో ఆ విజయాన్ని రాజకీయ కోణంలో చూసి ఈ ఘటన చేయించారనేది ప్రధాన ఉద్దేశం. ఖచ్చితంగా ఇది రాజకీయ కోణం తప్ప ఇంకోటి కాదు. అది ఏ పార్టీకి చెందినవాడైనా, ఏ కులానికి చెందినవాడైనా ఖచ్చితంగా ఈరోజు 2 రోజుల్లో 24 గంటల్లో ఇదేదైతే ఈ ఘటనకు సంబంధించి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి సంబంధించిన పూర్వపరాలను తీసుకుని కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తుల్ని ఇదే విగ్రహం దగ్గర నిలబెట్టి ఈ పోలీస్ శాఖ మాకు చూపించకపోతే ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఏదైతే ఈ ఎలక్షన్ శాంతియుతంగా మరి ఈ రామచంద్రపురంలో అధికారులు అయినటువంటి పోలీసు అధికారులు అయినటువంటి శాంతియుతంగా ఎలాగైతే చేయించారో ప్రతి వ్యక్తిని మరి మేము గూగుల్లో సెర్చ్ చేసాం. గూగుల్లో ఏ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా మా చేతుల్లో వ్యవస్థ ఉందని చెప్పి నటువంటి అధికారులు ఖచ్చితంగా ఇది ఏదైతే ఈ ఘటన ఉందో, ఈ అవమానకరమైన ఘటన, ఇది మాకు ఈ భారతదేశంలో అత్యంతమైనటువంటి మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి
అంబేద్కర్ని అవమానపరచడం ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని ఈ ప్రజాస్వామ్యాన్ని అవమానించడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజకీయ పార్టీలు అంటే ఏ రాజకీయ పార్టీలు చేశారని ఏ రాజకీయ పార్టీలు అంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఓడిపోయినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రాజకీయ కోణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా రంగాన్ని కొత్త పొంతులు తొక్కించిన జర్నలిస్ట్ దిగ్గజం చెరుకూరి రామోజీరావు సంతాప సభ తాళ్లరేవు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు గుత్తుల మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నూతన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పత్రికా రంగాన్ని కొత్త పొంతులు తొక్కించిన జర్నలిస్ట్ దిగ్గజం చెరుకూరి రామోజీరావు సంతాప సభ తాళ్లరేవు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు గుత్తుల మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నూతన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వివిధ రంగాలలో రామోజీరావు చేసిన సేవలను ఆయన కొనియాడారు. గ్రామీణ వార్తలను వెలికితీసి జర్నలిజం కొత్త అర్థం తెచ్చిన వ్యక్తి రామోజీ అన్నారు. ఈ సందర్భంగా పలువురు రామోజీరావు చిత్రపటానికి పుష్పాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా దిగ్గజం రామోజీరావు గారు రామోజీరావు గారు తాళ్లరేవు ప్రెస్ క్లబ్ తరఫున మాట్లాడుతూ తెలియజేస్తాం. మీ ఫోటోలు అయితే మేము ముందుకెళ్తాం. అయిపోయిందని చెప్తే ముందుకెళ్తాం. ఓకేనా? మన దేశానికి రాష్ట్రానికి కూడా ప్రయోజనం నష్టం. ఎందుకంటే పత్రికా రంగంలో రాష్ట్ర దేశంలోనే సంక్షేమమైన మీడియాని డెవలప్ చేసి ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఎంతో ఒక రోజుల మీడియా రంగాన్ని ముందు తీసుకున్న రామోజీరావు గారు మన మధ్యలో లేకపోవడం తెలుగు ప్రజలందరికీ కూడా తీరుతుంది బాధారంగా ఉన్నారు. ఈరోజు దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే ఈనాడు సంస్థలో అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధించిన గొప్ప వ్యక్తి మన చెరుకూరి రామోజీరావు గారు. ప్రధానంగా మీడియా రంగాన్ని అయితే అందరికీ కూడా మన రాష్ట్రంలో జరిగే అన్ని కార్యక్రమాలు ఎవరు చూసినా ముందుగా ఈనాడు పేపర్ టీవీ చూస్తారు, ఏం చూసినా అంత నిష్పక్షపాతంగా ప్రజల వద్ద మీడియా రామోజీరావు గారు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో ఆయన లోటు తీవ్రమైన విభ్రాంతిలో చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున నివాళులు దాంట్లో భాగంగా ఈరోజు తాళ్లరేవు మండలం ప్రెస్ క్లబ్లో మన వ్యక్తులందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించి మరి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు తాళ్లరేవు సభ్యులందరూ కూడా పేరు చేసి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మన రామోజీరావు గారు వాళ్ళ యొక్క కుటుంబానికి కూడా మరి సంతాపం తెలియజేస్తూ భగవంతుడు గారి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటే మరింత ఈనాడు పేపర్ టీవీని మరింత ముందుకు తీసుకెళ్ళాం. కుటుంబ సభ్యులకు భగవంతుడు అన్ని రకాలుగా సహకరించాలని తెలియజేస్తూ మరి ఆయన కుటుంబం సానుభూతి తెలియజేస్తూ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు మోపిరి వెంకటరెడ్డి నాయుడు తల్లి సూర్యనారాయణమ్మ ఇటీవలే మృతి చెందారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆదివారం నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి సూర్యనారాయణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు మోపిరి వెంకటరెడ్డి నాయుడు తల్లి సూర్యనారాయణమ్మ ఇటీవలే మృతి చెందారు. ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఆదివారం నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి సూర్యనారాయణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. హలో ఎన్నికలలో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామానికి చెందిన జన సైనికులు వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. పాదయాత్రకు ఆలమూరు ఏఎంసీ మాజీ చైర్మన్ దున్నే స్వామినాయుడు ఆధ్వర్యంలో మద్దతు పలికి వారితో పాటు కూటమి విజయం సాధించడంతో శనివారం నర్సిపూడి నుంచి వాడపల్లికి పాదయాత్ర. సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామానికి చెందిన జన సైనికులు వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. పాదయాత్రకు ఆలమూరు ఏఎంసీ మాజీ చైర్మన్ దున్నే స్వామినాయుడు ఆధ్వర్యంలో మద్దతు పలికి వారితో పాటు కూటమి విజయం సాధించడంతో శనివారం నర్సిపూడి నుంచి వాడపల్లికి పాదయాత్ర నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందాలని, కొత్తపేటలో కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు విజయం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆలమూరు మండలం నర్సిపూడి జన సైనికులు వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు. నర్సిపూడి నుంచి జన సైనికులు కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ నాయకత్వం వర్ధిల్లాలంటూ వాడపల్లికి పాదయాత్రగా వెళ్లారు. వాడపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించి జన సైనికులు మొక్కు తీర్చుకున్నారు. కొత్తపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామం నుండి గౌరవ పెద్దలు శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు, అలాగే బండారు శ్రీను గారు వారి యొక్క విజయాన్ని కోరుకుంటూ నర్సిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వేచేసి ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, ఆయన యొక్క మొక్కు చెల్లింపులో భాగంగా ఈ రోజున జొన్నాడు గ్రామం రావడం జరిగింది. మరి అలాగే ఈ యొక్క విజయంలో ఇవాళ రాష్ట్రంలో చూసాం, అత్యధిక మెజార్టీతో గౌరవనీయులు నూతన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క కష్టం ఫలించిన సమయం. నిన్న చూసినట్లయితే దేశ పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు మనందరం చూసాం ఆయన యొక్క మాట తీరుని. పవన్ కళ్యాణ్ గారిని ఒక సునామీగా, ఒక తుఫాన్గా ఆయన అభినందించడం, ఎంటైర్ పార్లమెంటు లోపల అందరూ కూడా హర్షధ్వానాలతో ఆయనకి అభినందనలు తెలపడం ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా ఇది ఒక శుభసూచకం. మరి కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ఒక ఉమ్మడి ప్రభుత్వం రావడం వల్ల ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడానికి 100% అభివృద్ధి చెందుతుంది. అలాగే కేంద్రం నుంచి మనం తెచ్చుకోగలిగినటువంటి పథకాలు కానీ, మనకి ఏదైతే రెవెన్యూ లోటు ఉందో, పోలవరం ప్రాజెక్టు ఉందో, వ్యవసాయ వివిధ పనిముట్లు కానీ ఏదైనా కావాల్సింది ఉందో అవన్నీ కూడా మనం శాంక్షన్ చేయించుకోవడానికి
మన కేంద్రంలో రాష్ట్రంలో తెలివైన నాయకులు ఒక అన్నదమ్ముల కింద రామలక్ష్మణుల కింద మనకి ఈరోజు వచ్చారు. ఈ 5 సంవత్సరాలే కాదు, రాబో 15 సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వమే ఉండాలని వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే నర్సిపల్లి గ్రామం అభివృద్ధికి ఎంతో గతంలో కృషి చేసినటువంటి బండారు సత్యానందరావు గారు గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే నర్సిపల్లి గ్రామం ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఒక రాక్షస పాలన, ఒక నియంత పాలన నర్సిపల్లి గ్రామంలో పట్టి పీడించి ఈ రోజున బయటకు వచ్చి రావడం జరిగింది. అందరూ చాలామంది గ్రామం అంతా మంచి మెజార్టీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమంలో గౌరవనీయులు నర్సిపల్లి గ్రామ పెద్దలు స్వామినాయుడు గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 4:30 గంటలకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి నడక పాదయాత్ర ద్వారా మొక్కు చెల్లించడానికి అందరూ బయలుదేరి వెళ్తాం. మరొకసారి గౌరవ పెద్దలు సత్యానందరావు గారికి, బండారు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకంగా ఎప్పుడు కూడా మా అందు దైవంలో ఆయుధారోగ్యాలతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులైన పులిగల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బండారు సత్యానందరావు గారికి, అలాగే మా పీఠం నాయకులు మా బండారు సీని గారికి హృదయపూర్వక నమస్కారాలండి. మేము గవర్నమెంట్ ఫామ్లోకి వస్తే అక్కడ పిఠాపురాన్ని పులిగల పవన్ కళ్యాణ్ గారు నగ్గాలని, ఇక్కడ కొత్తపేటలో బండారు సత్యానంద గారు నగ్గాలని, గెలుపొందాలని కోరుకుని పాదయాత్ర చేస్తున్నామండి. వాడిపల్లి వెంకటబాబు దగ్గరికి చల్లగా చూడాలని వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం అందంగా చేయాలని, 20 ఏళ్ళ పాటు ఆగకుండా మా గవర్నమెంటే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బీజేపీ, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బండారు సత్యానంద గారి నాయకత్వం, సీని గారి నాయకత్వం. జై జనసేన, జై జై జనసేన. కోనసీమ జిల్లా రాయవరం మండలం అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న శ్రీరాముని ధనస్సుకు వెదురుపాక విజయదుర్గా పీఠంలో పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం సమక్షంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించనున్న శ్రీరాముని ధనస్సుకు వెదురుపాక విజయదుర్గా పీఠంలో పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం సమక్షంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న పీఠ భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లి అయోధ్యలో నివాసముంటున్న చల్లా శ్రీనివాస శాస్త్రి దాతల సహకారంతో శ్రీరామచంద్రునికి 14 కిలోల వెండి, 1 కిలో బంగారంతో రామధనుస్సుని తయారు చేయించారు. ఆ ధనుస్సుకు పీఠంలో ప్రత్యేక పూజలు చేయించి గాడ్ ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్లు శ్రీనివాస్ శాస్త్రి తెలిపారు. దేశంలో ఉన్న అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఈ ధనస్సుకు పూజలు నిర్వహించి వచ్చే సంవత్సరం సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ చేసే సమయానికి ఈ ధనస్సును అయోధ్య రామ మందిరంలో అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం PRO బాబీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ గావించారు. జై శ్రీరామ్ అండి. నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి. నేను అయోధ్యలోనే ఉంటున్నాను. రాముల వారికి ధనుసు చేయించి దేశవ్యాప్తంగా తిప్పి అన్ని దేవాలయాల్లో పూజలు చేయించి రాముల వారికి సమర్పించాలని సంకల్పంతో ఇవాళ గాడి గారి దగ్గరికి ఆశీస్సుల కోసం వచ్చాను. ఆయనతో ప్రథమ పూజ చేయించి దేశవ్యాప్తంగా తిప్పి శ్రీలంక నుంచి బద్రీనాథ్ వరకు అన్ని దేవాలయాల్లో పూజలు చేయించి రాముల వారికి సమర్పిస్తాను. వచ్చే సంవత్సరం సీతారామ లక్ష్మణ ప్రతిష్ట ఆ టైం కల్లా అక్కడ అందజేస్తాను. జై శ్రీరామ్. నా అయోధ్యలో వచ్చే వాళ్ళందరూ అక్కడ వినియోగించవచ్చు. జై శ్రీరామ్. వెండి ఎంత వెండితో చేసి 14 kg అండి. 14 kg సిల్వర్, 1 kg గోల్డ్తో ఆ పిడి బంగారంతో చేయించాను. 14 కిలోలు, బాణం 1 కిలో, మొత్తం 16 కిలోలు వచ్చేసాయి. సార్ మరి ఈ సమకూర్చింది ఎవరండి? దీని అంతటికీ దాతల సహకారం, భక్తుల సహకారం. ఈ బులెటిన్
అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.